Good morning, all of you. సో టీచర్గా చేసి వచ్చాను కాబట్టి చాలా రోజుల తర్వాత మళ్ళీ స్టూడెంట్స్కి ఒక 15 మినిట్స్ పాఠం చెప్పాల్సి వస్తుంది. అందరూ పిన్ డ్రాప్ సైలెన్స్ మెయింటైన్ చేయండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడాను పేరెంట్స్, టీచర్స్ అండ్ స్టూడెంట్స్. పేరెంట్స్, టీచర్స్ అయితే వాళ్ళ పిల్లలు మంచి పొజిషన్లో ఎలా సెటిల్ అవ్వాలి, ఏం చేస్తే సెటిల్ అవ్వాలి అని చెప్పేసి వాళ్ళకు కూడా కొంత తెలుసుకోవాలని ఆలోచన ఉంటుంది. అలాగే స్టూడెంట్స్కి వచ్చేటప్పటికి మేము ఎలా చదివితే మేము అనుకుని టార్గెట్ అచీవ్ అవుతామని చెప్పేసి స్టూడెంట్స్కి మైండ్లో ఉంటుంది. నా ముందు మేషార్ ఆల్రెడీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మీ అందరికీ కూడాను ఏ రకంగా చదవాలి, ఎగ్జామినేషన్ సెంటర్కి ఏ రకంగా వెళ్ళాలి, ఏ రకంగా ఉండాలన్నది మీ అందరికీ చెప్పున్నారు. దయచేసి స్టూడెంట్స్ ఒక్క 10 నిమిషాలు కోఆపరేట్ చేస్తే ఈ కార్యక్రమాన్ని మనం క్లోజ్ చేయొచ్చు. నేను ఫస్ట్ స్టాండర్డ్ నుండి మీ అందరికి ఇప్పుడే చెప్పాను, ఇంటర్మీడియట్ వరకు ఆర్డినరీ స్టూడెంట్ని. నాతో చదువుకున్న నా ఫ్రెండ్స్ చాలామంది ఇంజనీరింగ్ చేశారు, మెడిసిన్ చేశారు, అలాగే బిజినెస్లో సెటిల్ అయ్యారు. బట్ నేనైతే మాత్రం BA చదివిన తర్వాత ఒక 3 ఇయర్స్ ఖాళీగా ఉండాల్సి వచ్చింది. ఆ ఖాళీ సమయంలో ఏం చేసేవాళ్ళం అంటే మీకు చెప్పాను, నేను స్పోర్ట్స్ అటు సైడ్ కొంచెం అట్రాక్ట్ అయ్యాము. బట్ అప్పటికే ఆ ఏజ్ దాటిపోయి ఉండడం వల్ల అటు సైడ్ కూడా వెళ్ళలేకపోయాము. తర్వాత మళ్ళీ ఎడ్యుకేషన్లోకి వచ్చి BEd చేసి టీచర్గా సెటిల్ అయ్యి తర్వాత డిప్యూటీ కలెక్టర్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. నా ఎడ్యుకేషన్ అంతా కూడాను గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ కాలేజీల్లోనే జరిగింది. ఎక్కడ కూడా కార్పొరేట్ కాలేజీలో కానీ కార్పొరేట్ స్కూల్లో కానీ ఎక్కడ చదవలేదు. కంప్లీట్గా టీచర్స్ ఏదైతే చెప్పారో అది బ్లైండ్గా ఫాలో అయ్యాను. టీచర్స్ ఏదైతే చెప్పారో మరొకసారి రిపీట్ చేస్తున్నాను, అది బ్లైండ్గా ఫాలో అయ్యాం. ఫాలో అవడం వల్ల ఈరోజు ఈ పొజిషన్కి రావడం జరిగింది. దయచేసి మీరు కూడాను మీ టీచర్లు ఏదైతే చెప్తున్నారో శ్రద్ధగా వినండి. బాగా చదివినప్పుడు కంపల్సరీ డౌట్స్ వస్తాయి. ఒక స్టూడెంట్కి డౌట్ వచ్చింది అంటే కారణం ఏంటంటే ఆ స్టూడెంట్ చదువుతున్నట్లు లెక్క. స్టూడెంట్కి డౌట్ రాలేదు అంటే ఆ స్టూడెంట్ కరెక్ట్గా చదవడం లేదు అనేది నేను అనుకుంటున్నాను. దానికి మేషార్లే చెప్పాలి అది కరెక్టా కాదా అన్నది. కాబట్టి డౌట్స్ ఫ్రీక్వెంట్గా అడుగుతూ టీచర్ని ఎవరైతే ఫాలో అవుతారో మంచి ప్రజెంటేషన్ స్కిల్స్ని డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్ళిన ప్రతి విద్యార్థి కూడా జీవితంలో తను అనుకున్నది సెలెక్ట్ అవుతాడు, తను అనుకున్న పొజిషన్లో సెటిల్ అవుతాడు. ఇప్పుడు నా గురించి నేను చెప్తాను, అంటే జనరల్గా చెప్పాను. నేను ఈరోజు ఈ పొజిషన్కి రావడానికి కారణం ఇంటర్మీడియట్ వరకు మామూలుగా చదువుకొని డిగ్రీ నుండి ఏం చేశామంటే ఎట్టి పరిస్థితుల్లో సొసైటీలో ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి. మాది లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. చదువుకొని ఉద్యోగం వస్తే తప్ప జీవితంలో సెటిల్ అవ్వని పరిస్థితి మాది. కాబట్టి కంపల్సరీ ఉద్యోగం సంపాదించుకోవాలని చెప్పేసి ఒక యాంబిషన్తో డిగ్రీ జాయిన్ అయిన వెరీ ఫస్ట్ డే నుండి మాకు అక్కడ లెక్చరర్స్, ఒక 3 లెక్చరర్స్ మాకు చాలా చాలా బాగా సపోర్ట్ చేశారు. డిగ్రీలో నాది బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ అండి. మిస్సిస్ ఏవియన్ కాలేజ్ నుండి చదివాను. విశాఖపట్నం ఏవియన్ కాలేజ్ నుండి డిగ్రీ నేను కంప్లీట్ చేశాను. ఏవియన్ కాలేజ్ గురించి చెప్తే మీరు ఒక్కసారి
గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. సార్ సివి రామన్ అక్కడి నుండే వచ్చారు. ఓకే, తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణన్ అక్కడి నుండే వచ్చారు. వీళ్ళందరూ మీకు తెలిసిన వాళ్ళే, నేను చెప్పక్కర్లేదు. అల్లూరు సీతారామరాజు కూడా అక్కడే చదువుకున్నారు. చాలామంది ఎమినెంట్ పర్సనాలిటీస్ అక్కడ చదువుకొని వచ్చారు. కాలేజీ సెంట్రల్ హాల్ ఇలాగే ఉంటుంది సేమ్. వాళ్ళ ఫొటోస్ అన్నీ ఇలాగే పెట్టుంటాయి ఆ కాలేజీలో. సివి రామన్ గారిది కానీ, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిది కానీ, వీళ్ళందరివి కూడాను. సో అప్పుడు డిగ్రీ జాయిన్ అయిన తర్వాత ముగ్గురు లెక్చరర్స్, సీనియర్ మోస్ట్ లెక్చరర్స్ అంటే అక్కడికి ఒక 1 year 1.5 yearకి వాళ్ళు రిటైర్ అయిపోయారు. ఆ లెక్చరర్స్ని మేము ప్రతిరోజు కలిసి వాళ్ళం. సార్ బిఏకి ఆపర్చునిటీస్ తక్కువ, సివిల్ సర్వీసెస్ కానీ, గ్రూప్ 1 కానీ, లేదంటే బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కానీ, లేదు అంటే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇలాంటివే ఉన్నాయి కాబట్టి మేము ఏం చేస్తే మంచి పొజిషన్లో సెటిల్ అవుతామని చెప్పేసి ఎవ్రీ డే వాళ్ళతో మాట్లాడే వాళ్ళం. ఆ లెక్చరర్ల పేర్లు ఈరోజు మీ దగ్గర నేను మరొక్కసారి గుర్తు చేయదలుచుకున్నాను. ఒక అతను పోల్నాయుడు గారు, ఇంకొక అతను ఖాన్, అతని పేరు హిస్టరీ లెక్చరరు, ఇంకొక అతను నరేంద్ర కుమార్ గారు పాలిటిక్స్. వీళ్ళు ముగ్గురితోని మేము ప్రతిరోజు ఏదో ఒక లెక్చరర్తో మాట్లాడేవాళ్ళం. సార్ చదవడానికి మాకు అవకాశాలు ఉన్నాయి, ఆలోచన ఉంది, మంచి పొజిషన్లో సెటిల్ అవ్వాలి, మేము అనుకున్న పొజిషన్కి వెళ్ళాలి, ఏం చేయాలనంటే అక్కడ మాకు బేస్ దొరికింది, డిగ్రీలో బేస్ దొరికింది. ఏ పుస్తకాలు చదవాలి, ఏ యూనివర్సిటీలో చదివితే మీకు బాగుంటాయి ఫ్యూచర్, సివిల్స్ కానీ గ్రూప్ 1 కానీ కొట్టాలి అంటే మీరు ఏ రకంగా చదవాలని చెప్పేసి అక్కడ ఆ లెక్చరర్స్ మాకు చాలా చాలా బాగా చెప్పారండి. ఆ ముగ్గురు లెక్చరర్లు, అందుకే మేము త్రిమూర్తులు అంటాం. మేము 2 ఫ్రెండ్స్ ఉన్నాం. మేము వాళ్ళని ఇప్పటికీ త్రిమూర్తులుగానే గుర్తుంచుకున్నాము. వాళ్ళకి ఇప్పటికీ కూడాను టీచర్స్ డే ఫంక్షన్ రోజు వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మేము ఒక 1/2 hour గడిపొస్తాం. అంటే గురువుల తాలూకా ఉపయోగము, వాళ్ళ తాలూకా ఇంపార్టెన్స్ అన్నది మీకు ఇప్పుడే చెప్పాను, ఫస్టే చెప్పాను నేను. తల్లిదండ్రులు జన్మనిస్తే జీవితాన్ని ఇచ్చేది గురువులు. కాబట్టి టీచర్లు ఏదైతే చెప్తారో బ్లైండ్గా ఫాలో అయితే ఆ స్టూడెంట్ 100% సెటిల్ అవుతాడు. దానికి ఎగ్జాంపుల్ నేనే. మళ్ళీ ఎవరు ఇన్స్పిరేషన్ మీరు ఇందాక అడిగారు, ఎవరు ఇన్స్పిరేషన్ కాదండి. మనకు మన పేరెంట్స్, మన టీచర్సే మనకి ఇన్స్పిరేషన్. ఎవరైతే టీచర్ని రోల్ మోడల్గా తీసుకుంటారో, ఎవరైతే పేరెంట్స్ని ఇన్స్పిరేషన్ కింద తీసుకుంటారో, పేరెంట్స్ని ఎందుకంటే ఇన్స్పిరేషన్ కింద తీసుకోమని చెప్తున్నాను. అందరు పేరెంట్స్ వెల్ సెటిల్డ్ ఎక్కడ ఉండరండి. కొంతమంది, చాలామంది చాలా రకరకాలైన ఆక్యుపేషన్స్లో ఉంటారు. కానీ ప్రతి పేరెంట్ తాలూకు ఆలోచన ఏంటంటే నా పిల్లవాడు నాకన్నా మంచి పొజిషన్లో సెటిల్ అవ్వాలి, నా పిల్లవాడు ఫ్యూచర్లోన చాలా చాలా హ్యాపీగా బతకాలి అని ప్రతి పేరెంట్ కోరుకుంటాడు. అలాగే ప్రతి టీచర్ కూడా నా దగ్గర చదివిన ప్రతి విద్యార్థి మంచి పొజిషన్లో సెటిల్ అవ్వాలని చెప్పేసి టీచర్ కోరుకుంటారు. కాబట్టి వీళ్ళిద్దరే మనకి ఇన్స్పిరేషన్ అవ్వాలి, వీళ్ళిద్దరే మనకి రోల్ మోడల్స్ అవ్వాలి. ఆ రకంగా డిగ్రీలో మేము ఆ లెక్చరర్స్ని పట్టుకొని అక్కడ మా హార్డ్ వర్క్ అన్నది స్టార్ట్ అయింది. హార్డ్ వర్క్ స్టార్ట్ అయ్యి ఆ హార్డ్ వర్క్ తర్వాత స్మార్ట్ వర్క్గా వచ్చింది. స్మార్ట్ వర్క్గా ఎలాగొచ్చింది అన్నది నేను మళ్ళీ ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. ఇందులో ఇంటర్మీడియట్ చదివిన స్టూడెంట్లు ఎవరైనా ఉన్నారా? ఇంటర్మీడియట్ లేరు. ఓకే, టీచర్స్కి నేను అడుగుతాను. సోషల్ టీచర్ ఎవరైనా ఉన్నారండి ఇక్కడ? సోషల్ టీచర్, గుడ్, వెరీ గుడ్. కూర్చోండి. ఒక క్వశ్చన్ అడుగుతాను, అది పిల్లలకు ఉపయోగపడుతుంది. సో హార్డ్ వర్క్ అన్నది నాకు ఏమైందంటే స్మార్ట్ వర్క్ కింద అయింది. స్మార్ట్ వర్క్కి ఏంటి ఎగ్జాంపుల్ అనేది అడుగుతాను నేను ఇప్పుడు. మేసార్ ఒకసారి మైక్ తీసుకుంటారా? సోషల్లో హిస్టరీ ఉంది కదా మేసారు? హిస్టరీ ఉంటుంది సార్. ఇక్కడికి వచ్చేయండి, పర్లేదు, లేకపోతే డయాస్ మీదకి వచ్చేయండి. సో ఎప్పుడైనా హార్డ్ వర్క్ చేస్తే ఆటోమేటిక్గా మనకు అక్కడ ఏంటంటే చాలా చాలా మనకి అవకాశాలు కనిపిస్తాయి. ఏ రకంగా చదవాలి, ఏ రకంగా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి, ఏ రకంగా ప్రజెంట్ చేయాలి, ఏ రకంగా ప్రజెంట్ చేస్తే మంచి మార్కులు వస్తాయి, సో పేపర్ డిఫరెంట్గా ఎలా ప్రజెంట్ చేయాలి, ఇవన్నీ కూడా మనకు ఆలోచనలు వస్తాయి. హార్డ్ వర్క్ చేసినప్పుడు ఆటోమేటిక్గా స్మార్ట్గా మనం తయారవుతాం.
ఉదాహరణకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, నేను అందుకే మీ సోషల్ మ్యాథ్స్ని అడగదలుచుకున్నాను, ఎందుకంటే నేను కూడా హిస్టరీ స్టూడెంట్ కాబట్టి. ద్వైత అద్వైత విశిష్టాద్వైత సిద్ధాంతాల గురించి తెలుసా? కొంతవరకు తెలుసా? ఓకే, గుడ్. ద్వైత సిద్ధాంతాన్ని ఎవరు ప్రబోధించారు? ద్వైత సిద్ధాంతాన్ని ఎవరు ప్రబోధించారు? ద్వైత అద్వైత విశిష్టాద్వైత. ద్వైత 2 అక్షరాలు కదా, అద్వైత 3 అక్షరాల, విశిష్టాద్వైత 4 అక్షరాల. ఇప్పుడు చెప్పండి ఎవరెవరు ఏం చేశారు? రామానుజ అన్నది ఎన్ని అక్షరాలు వచ్చాయి? 4 వచ్చాయా? సో విశిష్టాద్వైత చెప్పాడు అతను. ద్వైత సిద్ధాంతం మధ్వాచార్యులు చెప్పారు, మధ్వ 2 అక్షరాలు. అద్వైత ద్వైత అద్వైత విశిష్టాద్వైత శంకరాచార్యులు అద్వైత చెప్పారు. చెక్ చేసుకోండి. దాన్ని మనం చదవక్కర్లేదు, గుర్తుపెట్టుకోక్కర్లా. 2 అక్షరాలు 2 అక్షరాలు, 3కి 3, 4కి 4. ఈ రకంగా డేట్స్ గుర్తుంచుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్, ఎవరెవరు ఏమేమి చేశారో గుర్తుంచుకోవచ్చు. హార్డ్ వర్క్ చేసినప్పుడు ఆటోమేటిక్గా స్మార్ట్గా మనకి ఐడియాస్ వస్తాయి. లైక్ సైన్స్ అండ్ మ్యాథ్స్లో ఇంకా ఎక్కువ వస్తాయి. అందుకే షార్ట్ కట్స్ ఎక్కువ మీకు మ్యాథ్స్ అండ్ సైన్స్లోనే కనిపిస్తుంటాయి. మీకు కావాలంటే చూసుకోండి. సోషల్ హ్యుమానిటీస్లో ఉండదు, సైన్స్ అండ్ మ్యాథ్స్లోనే షార్ట్ కట్స్ వస్తాయి. కాబట్టి స్టూడెంట్స్ ఒకసారి హార్డ్ వర్క్ చేయండి. హార్డ్ వర్క్ చేస్తే ఆటోమేటిక్గా ఏ రకంగా మనం ఎగ్జామినేషన్లో నా పేపర్ను ప్రజెంట్ చేయొచ్చు, ఏ రకంగా గుర్తుపెట్టుకోవచ్చు, అండ్ ఏ రకంగా మనకి అక్కడ షార్ట్ కట్ మెథడ్స్ ఉపయోగించి మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్ని అటెంప్ట్ చేయొచ్చు. ఐఐటి అంతా కూడా మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్, నీట్ అంతా కూడా మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్, అంతే కదా, అవునా కదా? ఐఐటి ఆర్ నీట్ బోత్ ఆర్ మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్స్. మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్లో దానికి కూడా షార్ట్ కట్స్ ఉన్నాయి. షార్ట్ కట్స్ మీన్స్ ఏంటంటే మొత్తం సబ్జెక్ట్ మీకు వచ్చి ఉండాలి, సబ్జెక్ట్ మొత్తం వచ్చి ఉండాలి. అట్ ది సేమ్ టైం పిక్అవుట్ ఆడ్ మ్యాన్ అవుట్ కానీ ఎలిమినేషన్ ప్రాసెస్లో కానీ కరెక్ట్ ఆన్సర్ని మనం గుర్తించవచ్చు. రాని వాటికి చెప్తున్నాను, వచ్చింది ఎలాగో మీరు డైరెక్ట్గా పెట్టేస్తారు, ఆన్సర్ డైరెక్ట్గా పెడతారు. ఉదాహరణకి గుజరాత్ క్యాపిటల్ డైరెక్ట్గా పెట్టగలరు. అదే మాల్దీవ్స్ క్యాపిటల్ ఏంటి అంటే టక్కని చెప్పలేము. లేదు ఇండోనేషియా క్యాపిటల్ అంటే టక్కని చెప్పలేము మనం. అటువంటి వాటిని ఏం చేస్తామంటే ఆడ్ మ్యాన్ అవుట్ కానీ లేదు అంటే అనలైజింగ్ ఎలిమినేషన్ ప్రాసెస్లో కానీ తీసి అక్కడ కూడా రైట్ ఆన్సర్ను మనం పెట్టచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే హార్డ్ వర్క్ చేస్తే ఆటోమేటిక్గా మనం ఏంటంటే ఎలిమినేషన్ ప్రాసెస్లో కానీ ఆడ్ మ్యాన్ అవుట్ ప్రాసెస్లో కానీ మనం ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ని చూస్ చేసుకోవచ్చు. అలాగెవరైతే ప్రిపేర్ అవుతారో, అలాగెవరైతే చదువుతారో వాళ్ళు 100% సెటిల్ అవుతారండి. 100% వాళ్ళు అనుకుని సాధిస్తారు. దానికి కూడా ఎగ్జాంపుల్ నేనే. డిగ్రీలో పెర్ డే నేను చెప్పాను కదా, ఇంటర్మీడియట్ వరకు ఆర్డినరీ స్టూడెంట్ని, బ్యాక్ బెంచ్ స్టూడెంట్ని. ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీలో అయితే మాత్రం పెర్ డే 10 to 12 అవర్స్ చదవడం స్టార్ట్ చేశాము. అలవాటు చేసుకున్నాము, అంతవరకు అలవాటు లేదు మాకు. 10 to 12 అవర్స్ చదవడం నేర్చుకున్నాము. గ్రూప్ 1కి వచ్చేటప్పటికి మీరు ఎలా చదివారని చెప్పేసి నాకు 3 స్టూడెంట్స్ అడిగారు. మీరు ఏ రకంగా టైం సెట్ చేసుకున్నారు, ఏ రకంగా ప్లాన్ చేసుకున్నారని అడిగారు. గ్రూప్ 1 డిప్యూటీ కలెక్టర్గా సెలెక్ట్ అయినప్పుడు లాస్ట్ 3 months నేను చదివిన టైమింగ్స్ ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా ఊహించగలరా? రోజుకి ఎన్ని గంటలు చదివానో చెప్పగలరా ఎవరైనాను? లాస్ట్ 3 months పెర్ డే 20 అవర్స్ చదవాల్సి వచ్చిందండి. 20 అవర్స్. లాస్ట్ 3 months 19 నుండి 20 అవర్స్ చదివాను. మార్నింగ్ 5:30కి పడుకొని మార్నింగ్ 5:30కి పడుకొని 9:30కి లేచేవాడిని. ఇదేంటి 5:30కి పడుకొని 9:30కి లేవడం ఏంటి, నైట్ అంతా ఏం చేశారు అనుకోవచ్చు. 9:30 తర్వాతే బుక్ తీసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 5:30కి పడుకునేవాడిని. చెప్పింది అర్థమై ఉంటుంది మీకు. నేను కరెక్ట్గా ఇక్కడికి 10:15 to 10:30 మధ్యలో వచ్చాను. అది తీసుకుంటే 10:30కి నాది కానీ డైలీ నా తాలూకా చదవడం అన్నది స్టార్ట్ చేస్తే గ్రూప్ 1లో డిప్యూటీ కలెక్టర్గా సెలెక్ట్ అయిన సంవత్సరం చెప్తున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ నేను 5:30కి పడుకునేవాడిని.
కంప్లీట్గా లెక్చరర్స్ దగ్గర డౌట్స్ క్లారిఫై చేసుకొని న్యూస్ పేపర్స్ చదువుకొని నా సబ్జెక్ట్స్ చదువుకొని మళ్ళీ 5:30కి పడుకొని మళ్ళీ 10:30, 9:30 ఆర్ 10కి లేచేవాడిని. లిటరల్లీ 19 to 20 అవర్స్ చదివానండి ఆ లాస్ట్ 3 months. అంతవరకు సబ్జెక్ట్ని బిల్డప్ చేసుకున్నాను డిగ్రీలో. లాస్ట్ 3 months ఎందుకంటే రిస్క్ తీసుకోకూడదు. ఎగ్జామినేషన్ హాల్లో ప్రజెంటేషన్ 100% బాగుండాలి. నా పేపర్ మిగతా వాళ్ళ పేపర్ల కన్నా డిఫరెంట్గా నేను ప్రజెంట్ చేయాలని ఒక ఉద్దేశంతో ఆ 20 hours అంటే పడుకుంటే నేను మర్చిపోతానేమో అని భయంతో 20 గంటలు చదవాల్సి వచ్చిందండి. నేను అలాగా చదివి గ్రూప్ 1లో ఓవరాల్ స్టేట్లో 2.5 లక్షల మంది పోటీ పడిన దాంట్లో 38th ర్యాంక్ వచ్చింది. సో బీసీఏలో స్టేట్ టాపర్గా నిలబడాల్సి వచ్చింది. మీరు అనుకోవచ్చు ఇక్కడ కూర్చున్నా అంటే ఇక్కడ ఒక ఐఏఎస్గా వచ్చి కూర్చున్నాను, ఎంతో హార్డ్ వర్క్ చేశానని చెప్పేసి. హార్డ్ వర్క్ చేసింది నా లైఫ్ టైంలో కంప్లీట్గా నేను లెక్కేసుకుంటే కరెక్ట్గా 2 years అండి. 2 years అంటే 730 days నేను చదివాను అంతే. టోటల్ నా ఎంటైర్ లైఫ్లో 730 days అంటే దాంట్లో మళ్ళీ అవర్స్ లెక్క తీసుకోండి, అంతే చదివాను నేను. మీరు కూడాను డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుండి కానీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుండి కానీ పెర్ డే ఒక 1 hour 1.5 hour దానికి కేటాయిస్తూ ఒక 4 hours మీ రెగ్యులర్ సబ్జెక్ట్కి కేటాయిస్తూ చదివితే అట్ ది ఎండ్ ఆఫ్ డిగ్రీ అన్సార్ అని చెప్పేసి పేరు విన్నారు ఎవరైనా? అన్సార్ యంగెస్ట్ ఐఏఎస్ ఇన్ ఇండియా. 21 years 3 monthsకో 4 monthsకో అతనికి వచ్చింది. అంటే డిగ్రీ రిలీవ్ అయిన విత్ ఇన్ 1 yearలో అతను ఐఏఎస్ కొట్టాడండి. అన్సార్ అతని పేరు. ఎలా కొట్టాడు అంటే అతను ఇంటర్వ్యూలో ఒకటే చెప్పాడు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుండి కంప్లీట్గా సివిల్ సర్వీసెస్ ప్యాటర్న్ని అతను స్టార్ట్ చేసి చదివాడు. ఆ 4 సంవత్సరాలు చదివాడు డిగ్రీ 4 years. అట్ ది ఎండ్ ఆఫ్ 4th year ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యాడు. 5th yearలో అతను విన్నర్ అయి కూర్చున్నాడు, అచీవ్ చేశాడు. మీరు కూడా అంతే. ఇంటర్మీడియట్లో మీరు ఫస్ట్ డే నుండి కానీ పట్టుకుంటే మీ తాలూకా లైఫ్ యాంబిషన్ ఏదైతే ఉందో అట్ ది ఎండ్ ఆఫ్ 22nd year మీరు అచీవ్ అవుతారు. దీనికి మెరిటోరియస్ స్టూడెంట్ అయిపోక్కర్లేదు. రోజుకి కనీసం మీరు ఒక 20 గంటలు చదివి అక్కర్లేదు. నేను ఎందుకంటే చిన్నపిల్లప్పటి నుండి చదవలేదు కాబట్టి లాస్ట్లో చదవాల్సి వచ్చింది ఆ 19 hours ఆర్ 20 hours. మీరు ఫస్ట్ నుండి చదువుతారు కాబట్టి అది కూడా మీకు అక్కర్లేదు. జస్ట్ పర్ డే 6 to 8 hours మీరు కేటాయించండి. టీచర్స్ దగ్గర ఒక 1 hour ఆ డౌట్స్ క్లారిఫికేషన్కి కేటాయించండి. ఒక 1 year మీకు అవకాశం ఉంటే కోచింగ్కి వెళ్ళండి. దేనికైనా మీరు ఎంసెట్కి వెళ్తారా, ఐఐటికి వెళ్తారా, నీట్కి వెళ్తారా, దేనికైనా వెళ్ళండి. డెఫినెట్గా మీరు అనుకున్నది సాధిస్తారు. కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాము లేదా మిషనరీ స్కూల్లో చదువుతున్నాము, మేము పోటీ పడలేమేమో కార్పొరేట్ సిస్టంతో అన్నది అది చాలా చాలా తప్పు. ఈరోజు మా అబ్బాయి గవర్నమెంట్ స్కూల్లోనే చదివాడు, గవర్నమెంట్ కాలేజీలోనే చదువుతున్నాడు, గవర్నమెంట్ కాలేజీలోనే చదువుతాడు. ఇక్కడ పేరెంట్స్ తాలూకా రోల్ ఒకటి నేను చెప్పబోయాను. పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే ఇటీవల కాలంలో ఈ 10 years నుండి మా పిల్లవాడు ఐఐటి వచ్చేయాలి, నీట్ వచ్చేయాలి, లేదంటే ఏదో ఒకటి సెటిల్ అయిపోవాలి, అందులో మా ప్రమేయం ఉండకూడదు. మా ప్రమేయం అంటే ఏంటి? మీరు చదువుతున్నారా లేదా వాళ్ళకి అనవసరం, మీకు మార్కులు వస్తున్నాయా లేదా వాళ్ళకి అనవసరం. అవన్నీ కూడా ఎవరు చూడాలి? కాలేజీలో లెక్చరర్ చూడాలి, కాలేజీలో టీచర్ చూడాలి. మేమేం చేస్తాం? పేరెంట్స్ని ఏమీ చెయ్యం పిల్లల తరపున, అంతేనా? పేరెంట్స్ చెప్పాలి ఆ విషయం. కార్పొరేట్ స్కూల్లో చదివిస్తున్న పేరెంట్స్ తాలూకా యాటిట్యూడ్ ఎలాగుంది అంటే తన పిల్లవాడు మంచి పొజిషన్లో సెటిల్ అవ్వాలి. ఏ తల్లిదండ్రులైనా అలాగే కోరుకుంటారు. కానీ మేము అతని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చెయ్యము, మేము అతని గురించి ఎక్కువగా పట్టించుకోము. ఆ కాలేజీలో జాయిన్ చేసేస్తాం, ఆ కాలేజీ వాళ్ళే మొత్తం అంతా కూడా చూసుకుంటారు, మొత్తం మార్కులు కూడా అక్కడే వచ్చేస్తాయి, మార్కులు అక్కడే వచ్చేసి వాళ్ళే నీట్కిను ఐఐటికి కోచింగ్ ఇచ్చేస్తారు. అక్కడి నుండి అటు పిల్లోడేమో వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ పేరెంట్స్ చేస్తున్న ఒక చిన్న మిస్టేక్ నేను చెప్తానండి. నేను 28 years వరకు కాదు, ఇప్పటి వరకు నా తల్లిదండ్రులతోనే ఉన్నాను. ఈ రోజు వరకు ఏ రోజు హాస్టల్కి వెళ్ళలేదు, అలాగని మా పేరెంట్స్ ఆర్డినరీ చదువుకున్న వాళ్ళు, నేను ముందే చెప్పాను, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది. చదువుతున్నాము, ప్రోగ్రెస్ కార్డు చూసి 5 మార్కులు వచ్చాయి, ఒక 50 మార్కులు వచ్చాయి,
55 మార్కులు వచ్చాయి, ఇంతే. దానికి తిట్టేవారు, పేరెంట్స్ తిట్టేవారు, ఇన్ని తక్కువ మార్కులు వచ్చాయి ఏంటని. ఆ తర్వాత మామూలే. డిగ్రీకి వచ్చిన తర్వాత ఇంక తిట్టడం మానేశారు, ఎందుకంటే అక్కడ నుండి చదవడం స్టార్ట్ చేశాం కాబట్టి ఇంక తిట్టడం మానేశారు. వాళ్ళు ఎప్పుడు కూడాను చదువుకో, ఏం చదువుతున్నావు, ఎన్ని పాఠాలు నేర్చావు, ఇది ఏ రోజు కూడా మా పేరెంట్స్ అడగలేదు. ఇప్పుడు కూడా ఈ కార్పొరేట్ సిస్టంలో పేరెంట్స్ పిల్లల్ని పట్టించుకోవడం లేదు. పిల్లల్ని జస్ట్ 5వ క్లాసో 6వ క్లాసు నుండో ఇంటెన్సివ్ కోచింగ్ అని చెప్పి, ఐఐటి స్పెషల్ బ్యాచెస్ అని చెప్పి ఉదయం 6:30-7 గంటలకు పంపిస్తారు, నైట్ 8:30కి వస్తారు స్టూడెంట్స్. అప్పటికి వీళ్ళ నాన్నగారు డ్యూటీ నుండి రారు. మళ్ళీ ఉదయాన్నే 6:30కి అతను వెళ్ళిపోతాడు, ఎవరు స్టూడెంట్, వాళ్ళ నాన్నగారు అప్పటికి లెగరు. వీళ్ళిద్దరు ముఖాలు ఎప్పుడూ చూసుకోరు, పేరెంట్స్ స్టూడెంట్స్. 10th అయిపోయిన వెంటనే హాస్టల్కి పంపించేస్తాం. 10th తర్వాత ఇంజనీరింగ్ కానీ మెడిసిన్కి హాస్టల్లో ఉంటారు, ఎందుకంటే మన ఇంటి దగ్గర ఏ కాలేజెస్ కూడా ఉండవు కాబట్టి మంచివి, అక్కడ జాయిన్ అవ్వరు. అక్కడి నుండి అతను సెటిల్ అయిపోయి బయటికి వెళ్ళిపోతాడు. అంటే పేరెంట్స్ తన పిల్లవాడితో గడిపేది ఫస్ట్ 5 సంవత్సరాలు, అంటే 10 సంవత్సరాలు, 5వ క్లాస్ వరకే గడుపుతారు, తర్వాత గడపడం లేదు. నేను ఇది పేరెంట్స్ని ఉద్దేశించి మాట్లాడుతున్నానండి, పిల్లల్ని ఉద్దేశించి కాదు. ఆ తర్వాత ఆ స్టూడెంట్కి ఎవరితో పరిచయం ఎక్కువ అవుతుంది, ఎయిదర్ టీచర్ ఆర్ ఆల్ ఫ్రెండ్స్. ఇంకా పిల్లవాడితో తల్లిదండ్రులు ఎప్పుడు గడుపుతున్నారు, ఎక్కడ పిల్లల తాలూకు బాగోగులు తల్లిదండ్రులు చూస్తున్నారు. ఆ విషయంలో అయితే నేను చాలా చాలా అదృష్టవంతుడండి. ప్రపంచంలో అందరికన్నా అదృష్టవంతుడు ఎవడంటే కోరున్నాదే. అలాంటి వాళ్ళు ఇక్కడ చాలామంది ఉండుండొచ్చు. నా వరకు నేను చెప్పుకుంటున్నాను. అలాగే మా అబ్బాయి ఈ రోజు వరకు మాతోనే ఉన్నాడు. రేపు అతనికి ఏదైనా సీట్ వస్తే ఎక్కడికి వెళ్తాడు అనేది ఇప్పుడే ఆలోచిస్తుంటాను. అంటే మా వైఫ్, వాడు మదర్, ఆడు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఇల్లు అద్దెకి తీసుకొని అక్కడే ఉంటారు అటు ఇద్దరున. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా పిల్లల్ని వదలకూడదు, పిల్లలు తల్లిదండ్రులతోనే ఉండాలి. వాళ్ళు ఓల్డ్ ఏజ్లో ఎవరు చూసుకోవాలి, మనమే చూసుకోవాలా. ఎవరు చూడాలా, మనమే చూడాలా పిల్లలుగా. కానీ ఏం చేస్తున్నాం, మనం ఓల్డ్ ఏజ్ హోమ్లో జాయిన్ చేస్తున్నాం. ఒకప్పుడు జిల్లాకి 1-2 ఓల్డ్ ఏజ్ హోమ్లు ఉండేవి, ఈరోజు మండలానికి 2 లేక 3 ఓల్డ్ ఏజ్ హోమ్లు తయారయ్యాయి. కారణం ఎవరు, పేరెంట్స్. దయచేసి పేరెంట్స్ అందరూ కూడా ఆలోచించండి. పిల్లలతో పెర్ డే ఒక 1 అవర్ గడపండి. ఆ 1 అవర్లో పిల్లవాడి తాలూకా మెంటాలిటీ ఏ రకంగా ఉంది, ప్లెజెంట్గా ఉన్నాడా, పాజిటివ్గా ఉన్నాడా, లేదా డిస్టర్బ్డ్గా ఉన్నాడా, ఇవి మీరు అబ్జర్వ్ చేయండి. ఆడపిల్లలకైతే తల్లి, మగపిల్లవాడికైతే తండ్రి. డిస్టర్బ్డ్గా ఉంటే ఎందుకున్నాడు, లేదు బాగున్నాడు, బాగా చదువుతున్నాడు అంటే ఓకే గుడ్. బట్ 1 అవర్ అయితే మాత్రం కేటాయించండి. ఇప్పటికీ మా అబ్బాయితో నేను ఇప్పటికీ 1 అవర్ కంపల్సరీ కేటాయిస్తాను ఇంట్లో. నైట్ 9 o'clock ఇంటికి వెళ్ళిపోతాను. 9 o'clock నుండి నాకు అదే పని. 1 అవర్ కాదు, 1.5 hours. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు పిల్లలకి 1 అవర్ 1.5 hours కేటాయించండి. వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి, ఎలా చదువుతున్నారో చూడండి, వాళ్ళ లైఫ్ యాంబిషన్ ఏంటో కనుక్కోండి. దానికి తగ్గట్టుగానే మీరు వాళ్ళని సపోర్ట్ చేయండి. ఒక స్టూడెంట్ ఇక్కడికి వచ్చి అడిగారు, అందరూ చదువుకుంటూ, ఒక అబ్బాయి ఏదో నారాయణ కాలేజ్, ఇదిగోండి ఈ అబ్బాయి అడిగాడు, జస్వంత. ఎస్, అందరూ చదువుకుంటే అందరికీ ఉద్యోగాలు వస్తాయన్నది. అందరికీ అన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయండి, బయట అన్నీ ఉన్నాయి. వాళ్ళొక గోల్ సెట్ చేసుకోండి, దానికి పేరెంట్స్గా మనం సపోర్ట్ చేయాలి. దానికి తగ్గట్టుగా వాళ్ళకి మనం ముందుకు కానీ పంపిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు సెటిల్ అవుతారు. బాగా చదువుకున్నవాడు ఇంజనీరింగ్ సైడ్, మెడిసిన్ సైడ్, హ్యుమానిటీస్ సైడ్, ఆర్ సివిల్ సర్వీసెస్, గ్రూప్ 1, ఏదైనా కూడా, స్పోర్ట్స్, ఫైన్ ఆర్ట్స్, వాళ్ళు సెటిల్ అవుతారు. కాబట్టి దయచేసి తల్లిదండ్రులుగా మన బాధ్యత చాలా చాలా ఉందండి స్టూడెంట్స్ మీద, పిల్లల మీద. అది మనం ఎవ్వరు కూడా మర్చిపోవద్దు. అలాగే స్టూడెంట్స్, మీరు ఏదైతే
లైఫ్ యాంబిషన్ కింద పెట్టుకున్నారో, ఏదైతే మనం అవ్వాలి, ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి నేను ఐఏఎస్ అవ్వాలండి ఏం చేయాలని అడిగారు. అలాగే ఒక మేడం అక్కడి నుండి అడిగారు, వాళ్ళ అబ్బాయి కర్ణాటకలో గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్నారని. సో ఏం చేయాలి మా అబ్బాయికి, మీరు ఏం సలహా ఇస్తారని చెప్పేసి అడిగారు. 100% లైఫ్ యాంబిషన్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలి, దాని రిసోర్సెస్ అన్నీ కలెక్ట్ చేసుకోవాలి, దానికి సంబంధించిన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో మనం కంటిన్యూస్గా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ టచ్లో ఉంటూ మన డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకుంటూ సో ముందుకెళ్తే లైఫ్లో ప్రతి విద్యార్థి కూడాను తను అనుకున్నది సాధిస్తాడని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం, నేనే ఈ పొజిషన్కి ఉన్నాను అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకన్నా పెద్ద పొజిషన్లో ఉంటారని చెప్పేసి సో మీ అందరికీ కూడానండి మీ అందరినీ కూడాను సో విష్ చేస్తున్నాను అండ్ నేను కోరుకుంటున్నాను. 100% మీరు అనుకున్నది సాధిస్తారు. ఎందుకంటే నేను చెప్పాను ఫస్ట్ నుండి ఇంటర్మీడియట్ వరకు నాకు అప్పుడు ఇటువంటి ఇన్స్పిరేషన్ స్పీచెస్ కానీ ఇటువంటి మీటింగులు కానీ ఇటువంటి కార్యక్రమాలు కానీ ఎక్కడా లేవు మేము చదువుకున్నప్పుడు. తర్వాత ఇవన్నీ వచ్చాయి, ఇవన్నీ కూడా తర్వాత వచ్చాయి. బాగా చదవడం ఎలాగా, బాగా ప్రజెంటేషన్ ఎలాగా, చదువుకున్నది గుర్తుపెట్టుకోవడం ఎలాగా, ఈ బుక్స్ అన్నీ 10 సంవత్సరాల్లో వచ్చాయండి. అంతకుముందు ఉన్నాయా ఇటువంటివి? తక్కువ లేవు. అదే ఈ మధ్యన వచ్చాయి ఇవన్నీ. ఎందుకు? ఒక పిల్లవాడు ఎక్కడే అడిగాడు, నేను చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను, మాకు ఫ్రీడమ్ లేదు, చాలా స్ట్రెయిన్ ఫీల్ అవుతున్నానని. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. అది ఒక పిల్లవాడు 4 గంటలు చదివాడంటే 1 అవర్ కంపల్సరీ రెస్ట్ తీసుకోవాలి, ఒక ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ చేయాలి, ఏదో ఒక ఫిజికల్ ఈవెంట్ అన్నది అతను డైలీ చేయాలి ఒక 1 అవర్. కానీ ఫిజికల్ యాక్టివిటీ అన్నది లేదు ఈరోజు. స్కూళ్ళు కాలేజీలు ఎక్కడున్నాయి? అపార్ట్మెంట్లలో ఉన్నాయి. ఆ కాలేజీలో ల్యాబ్ ఉండదు, లైబ్రరీ ఉండదు, ప్లే ఫీల్డ్ ఉండదు. ప్లే ఫీల్డ్, ల్యాబొరేటరీ, లైబ్రరీ ఉన్న స్కూల్స్లో మనం పిల్లల్ని జాయిన్ చేయం. అంతే కదండి. లైబ్రరీ అనేది ఒట్టిగా రాలేదు, ప్లే ఫీల్డ్ అన్నది ఊరికనే పెట్టలేదు, ల్యాబొరేటరీ అన్నది ఊరికనే పెట్టలేదు. టీచింగ్ కాన్సెప్ట్లోనే ఉంది, లెర్నింగ్ బై డూయింగ్. మీరు ఏదైనా నేర్చుకుంటే మీరు ఒక్కటి గుర్తుంచుకోండి, మీరు స్టోరీ వినదానికన్నా ఒక పిక్చర్ చూస్తే మీకు అది అలా గుర్తుండిపోతుంది. ఒక సినిమా చూసి మీకు నెక్స్ట్ ఇయర్ అడిగినా కూడాను అందులో హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, ఏం జరిగింది, క్లైమాక్స్ ఏంటి అన్నీ మనం చెప్పగలం. కారణం ఏంటంటే మనం చూస్తాం కాబట్టి. లెర్నింగ్ బై డూయింగ్ ద్వారా మనకు అన్నీ వస్తాయి. అంటే ఏంటి? ఏం ఉండాలా? ల్యాబొరేటరీ ఉండాలా, కొన్ని డౌట్స్ వస్తాయి, టీచర్స్ మనకి క్లారిఫై చేస్తారు, అండ్ పుస్తకం తీసి దాన్ని మళ్ళీ మనం ఆ టాపిక్ తీసి చదువుకోవాలి, దానికి లైబ్రరీ ఉండాలా. ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం అనుకోండి, కంటిన్యూస్గా ఒక 4 అవర్స్ 5 అవర్స్ చదివిన తర్వాత మనకి ఇంటర్వెల్ ఇస్తారు, బ్రేక్ ఇస్తారు. ఆ బ్రేక్లో మనం ఒక ½ అన్ అవర్ ఆడుకోవడానికి ప్లే ఫీల్డ్ ఉండాలి. ఈ 3 ఈరోజు మనం చూస్తున్న స్కూల్స్లో లేవు. మోర్ దాన్ 80% ఆఫ్ ది స్టూడెంట్స్ చదువుతున్న స్కూల్స్లో ఎక్కడ కూడా ఇవి లేవు. దానివల్ల ఈరోజు ఈ స్ట్రెస్ కానీ స్ట్రెయిన్ కానీ లేదు, అంటే ఫ్రీడమ్ లేదు అని చెప్పేసి ఒక విద్యార్థి ఈరోజు చెప్పాడు ఇక్కడికి వచ్చి. ఎవరండి ఆ స్టూడెంట్? ఎవరో చేయొద్దండి ఒకసారి. స్ట్రెస్ ఫీల్ ఇప్పుడు టీచర్స్, మీ అబ్బాయి కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నాడా? ప్రైవేట్ స్కూల్. స్ట్రెస్ ఏం ఫీల్ అవడం లేదా? వెరీ గుడ్, ఎక్సలెంట్. కూర్చోండి. సో ఈరోజు ఓపెన్ ఫారం వచ్చింది కాబట్టి అతను ఎక్స్ప్రెస్ చేయగలిగాడు. బట్ నన్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఎవ్వరు కూడా మేము స్ట్రెస్ ఫీల్ అవడం లేదని చేతులు ఎత్తలేదు ఈరోజు. దయచేసి ప్రతి స్టూడెంట్ని ఒక 1 అవర్ 1.5 అవర్ అతన్ని వదిలేయండి ఖాళీగా. అతను ఏం చేస్తున్నాడో అబ్జర్వ్ చేయండి, దానికి తగ్గట్టుగా మనం నడుచుకుందాం. పేరెంట్స్ మారాలండి, పేరెంట్స్ మారకపోతే అవ్వదు. బలవంతంగా తీసుకెళ్ళి జాయిన్ చేస్తున్నారు కాలేజీల్లో. ఏ స్టూడెంట్ కూడా నాకు ఈ స్కూల్ కావాలని అడగరు ఎవరు ఎక్కడ కూడా. మనం తీసుకెళ్ళి జాయిన్ చేస్తున్నాం. పెద్ద హోర్డింగ్స్ ఉంటాయి, 1వ ర్యాంక్ అని చెప్పేసి ఒక 10 మందికి వేస్తారు 1వ ర్యాంకు, 50 మందికి 2వ ర్యాంక్ వేస్తారు. ఇండియాలో ర్యాంకులన్నీ మావే వేస్తారు.
అంటే ఇండియాలో ర్యాంకులన్నీ నా కాలేజీకి వస్తే మిగతా స్టూడెంట్లు ఏమైనట్టు? మరి నేను అటువంటి కాలేజీల్లో చదవలేదు నేను. మరి నేను ఈరోజు వచ్చి ఇక్కడ కూర్చున్నాను. దయచేసి కాలేజీలోని ఏమీ ఉండదండి, కాలేజీలో ఏమీ ఉండదు. నేను మీకే ముందే చెప్పాను. నేను మనం మంచిగా ఆ 4 hours 5 hours చదువుకొని మనకు వచ్చిన డౌట్స్ మనకి ఎవరైతే అందుబాటులో ఉంటారో ఆ టీచర్ దగ్గర క్లారిఫై చేసుకొని ముందుకెళ్తే 100% మనం సెటిల్ అవుతాం జీవితంలో. వితౌట్ స్ట్రెస్, వితౌట్ స్ట్రెయిన్, కూల్గా. కాబట్టి దయచేసి పేరెంట్స్ మీ పిల్లలకి ఆ విలువైన సమయాన్ని కేటాయించండి. అలాగే స్టూడెంట్స్ మీరు కూడా స్ట్రెస్ కానీ స్ట్రెయిన్ కానీ ఫీల్ అవ్వకుండా ఏదైతే మీరు అనుకుంటున్నారో ఫ్రమ్ ది డే 1 ఆర్ బిగినింగ్, ఆ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుండో లేదంటే 10th క్లాస్ నుండో 8th క్లాస్ నుండో మీరు అది స్టార్ట్ చేసి డైలీ ఒక 1 hour ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ కేటాయించి ఆ స్ట్రెస్ నుండి బయటకు వస్తారని చెప్పేసి, అలాగే మీరు చాలా చాలా మంచి స్థానాల్లో సెటిల్ అవుతారని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ, సో ఈ అవకాశాన్ని ఇచ్చిన మేనేజ్మెంట్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా విష్ యూ గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అద్భుతమైనటువంటి సందేశాన్ని విద్యార్థులు